వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్పై కాసేపట్లో ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో పేర్ని నానికి A6గా చేరుస్తూ మచిలీపట్నం తాలూకా పిఎస్లో పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ A1గా పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు అరెస్టైన 4 నిందితుల్లో గోదాము మేనేజర్ మానస్ తేజ, పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని బుర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగరాజు ఉన్నారు. వైసీపీ హయాంలో జయసుధ పేరిట గోదామును పేర్ని నాని నిర్మించారు. దాన్ని పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఆ గిడ్డంగిని అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో బియ్యం నిల్వల్లో వ్యత్యాసాలు గుర్తించారు. పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం మాయమైనట్లుగా తేల్చారు. గోదాం మేనేజర్ మానస్ తేజ, పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డి మిగిలిన ఇద్దరి బ్యాంక్ ఖాతాల లావాదేవీల్లో సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం. వీటి ఆధారంగానే మిగిలిన నిందితులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు పేర్ని నాని కుటుంబంలోని పలువురి ఖాతాలకు కూడా మానస్ తేజ ఖాతా నుంచి డబ్బు లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ఈ రోజు ఏదైతే A1గా పేర్ని నాని భార్య జయసుధ ఉన్నారు, A6గా పేర్ని నానిని కూడా యాడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు విచారణ జరగబోతున్నట్టు తెలుస్తుంది కదా. అంటే కొద్దిసేపటి క్రితం పేర్ని నాని మాజీ మంత్రి హైకోర్టుని ఆశ్రయించారు. మధ్యంతర జైలుకి సంబంధించినటువంటి అంశం పైన పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం పైన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా పేర్ని నాని భార్య జయసుధకి సంబంధించినంత వరకు కూడా ఆమె అంశపై కేసు నమోదు అవడం, ఆమె కోసం పోలీసులు వెతకడం, ఆ తర్వాత ఆమె హైకోర్టును ఆశ్రయించడం, నిన్న బెయిల్ వచ్చింది. అయితే తెల్లారేసరికి A6గా అదే కేసులో పేర్ని నానిని పోలీసులు చూపించడం, ఆయనకు సంబంధించినటువంటి కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుందన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మాజీ మంత్రికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఇప్పుడు అనూహ్యంగా పేర్ని నాని పేరుని తెర మీదకు తీసుకురావడం, పేర్ని నాని పేరుని తెర మీదకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన హుటాహుటిన బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే సందర్భంలో మానస్ తేజ్కి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆయన